హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ ఆర్ట్ స్టూడియో. లాస్ట్ వీడియోలో మనం బ్లెండర్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇవాళ వీడియోలో ఫైల్ మేనేజ్మెంట్, వ్యూపోర్ట్ నావిగేషన్ అండ్ టూల్ బార్ విత్ షార్ట్ కట్స్ అయితే నేర్చుకుందాం. ఫస్ట్ ఒక న్యూ బ్లెండర్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. బ్లెండర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు జనరల్ పైన క్లిక్ చేస్తే ఒక న్యూ జనరల్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ బ్లెండర్ ఓపెన్ లో ఉంటే ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ న్యూ అని ఉంటుంది, ఇక్కడ జనరల్ క్లిక్ ఇవ్వండి. ఇట్లా చేసిన కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే మీకు డిఫాల్ట్గా ఇక్కడ క్యూబ్, కెమెరా, లైట్ అయితే వస్తాయి. మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి ఇవైతే ఉంటాయి. సో సక్సెస్ఫుల్లీ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశారు. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైల్ని సేవ్ చేసుకోవడం. ఈ ఫైల్ని సేవ్ చేసుకోవడానికి మనకైతే 2 ways ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫైల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ సేవ్ అని కనపడుతుంది, ఇది యూజ్ చేయొచ్చు. లేదా సింపుల్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+S. మీరు Ctrl+S ప్రెస్ చేసిన వెంటనే మీరు మీ ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం సేవ్ చేసినట్లయితే బ్లెండర్ మన లొకేషన్ అండ్ నేమ్ అయితే అడుగుతుంది. మీరు నేమ్ కరెక్ట్గా ఇచ్చేసి ఈ లొకేషన్లో అయితే సేవ్ చేసుకోండి. సేమ్ ప్రాజెక్ట్కి డిఫరెంట్ వర్షన్ యూజ్ చేయాలనుకుంటే మనం సేవ్ యాజ్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ సేవ్ యాజ్ మనం చేయాలంటే ఫైల్లోకి వెళ్తే సేవ్ యాజ్ అని ఉంటుంది. షార్ట్ కట్ కావాలంటే Ctrl+Shift+S. ఆల్రెడీ మన ప్రాజెక్ట్కి వుడెన్ బెంచ్ ని ఒక నేమ్ అయితే ఇచ్చాం కదా. దీనికి అప్డేటెడ్ వర్షన్గా మనం వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 ఇలా ఎన్నైనా మనం సేవ్ యాజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వర్షన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏదైనా మిస్టేక్ అయితే ప్రీవియస్ వర్షన్కి ఈజీగా అయితే రిటర్న్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక బ్లెండర్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ సేవ్ చేసిన బ్లెండర్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి అంటే ఫైల్లోకి వెళ్తే మీరు ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. లేదా షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+O. మీరు Ctrl+O క్లిక్ ఇచ్చిన వెంటనే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కావాల్సిన లొకేషన్లోకి అయితే వెళ్తే మీ ఫైల్ అయితే దొరుకుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫైల్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయొచ్చు. మీరు రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్ చెక్ చేయాలంటే ఇక్కడ ఫైల్లో ఓపెన్ రీసెంట్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటో సేవ్ అండ్ రికవర్ టూల్స్ చూద్దాం. అన్ఫార్చునేట్లీ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా పవర్ పోవడం కానీ, బ్లెండర్ క్రాష్ అవ్వడం కానీ, లేకుంటే మన సిస్టమ్ ఎప్పుడైనా సడన్గా షట్ డౌన్ అయినా కూడా మన వర్క్ అయితే ఎక్కడికి పోదు. బ్లెండర్ అనేది ఆటోమేటిక్గా సేవ్ చేసి అయితే ఉంచుతుంది. ఈ ఫైల్స్ మనం రికవర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైల్, రికవర్, ఆటో సేవ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మన ఆటో సేవ్ ఫైల్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి మన ఫైల్ మనం రికవర్ చేసుకోవచ్చు. మీరు వన్స్ ఫైల్ రికవర్ చేశాక దీన్ని మళ్ళీ సేవ్ అయితే చేసుకోవాలి. ఓకే, మనం ఇప్పటి వరకు ఫైల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు వ్యూపోర్ట్ నావిగేషన్ చూద్దాం. బ్లెండర్ అనేది 3D సాఫ్ట్వేర్ కాబట్టి మనకు ఆబ్జెక్ట్ని డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డైరెక్షన్ నుంచి చూస్తూ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనకు 3 నావిగేషన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్బిట్, సెకండ్ వన్ ప్యాన్ అండ్ థర్డ్ వచ్చేసి జూమ్. ఆర్బిట్ అంటే ఏం లేదు, మనకున్న ఆబ్జెక్ట్ని మనం 360 degreesలో ఎలా అయినా రొటేట్ చేసి చూడొచ్చు. దీన్ని ఆర్బిట్ అంటారు. సో మీరు సింపుల్గా మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశారంటే మీరు ఆబ్జెక్ట్ అయితే మీకు నచ్చిన డైరెక్షన్లో రొటేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్. ఇందాక మనం ఆబ్జెక్ట్ ని 360 degreesలో రొటేట్ చేసాం కదా, దాన్ని ఆర్బిట్ అన్నాం. ఈ ప్యాన్ లో ఏం చేయాలంటే రొటేట్ చేయకుండా జస్ట్ ఆబ్జెక్ట్ ని టాప్ కి, రైట్ కి లేదా లెఫ్ట్ కి, రైట్ కి మూవ్ చేయడాన్ని ప్యాన్ అంటారు. ఈ ప్యాన్ కంట్రోల్ యూస్ చేయాలంటే షిఫ్ట్ మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ అయితే చేయాలి. నెక్స్ట్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఈ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడం చాలా సింపుల్. మీరు జస్ట్ కంట్రోల్ అండ్ మిడిల్ మౌస్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేశారంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అయితే అవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు బ్లెండర్ అనేది ఒక 3D సాఫ్ట్వేర్ కాబట్టి మీరు మీ ఆబ్జెక్ట్ని మీకు నచ్చిన డైరెక్షన్లో అయితే చూడొచ్చు. లైక్ ఫ్రంట్ వ్యూ నుంచి చూడాలంటే ఇక్కడ XYZ అని ఉన్నాయి కదా, మీరు ఈ XYZలో మీరు ఎక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ అనేది ఆ వ్యూకి అయితే వెళ్ళిపోతుంది. ఈ బ్లెండర్లో ఫ్రంట్ వ్యూ అంటే -y యాక్సెస్ ఉంటుంది కదా, దీన్ని ఫ్రంట్ వ్యూ అంటారు బ్లెండర్లో. ఇందాక నేను చెప్పిన జూమ్ ఇన్ అండ్ ప్యానింగ్ ఆప్షన్లో మీరు ఇక్కడ నుంచి అయినా యూజ్ చేసుకోవచ్చు. జూమ్ చేయాలంటే ఇక్కడ మ్యాగ్నిఫై సింబల్ ఉంది కదా, ఇక్కడ హోల్డ్ చేసి డ్రాగ్ చేయాలి. ప్యాన్ యూజ్ చేయాలంటే ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి. సో ఈ వ్యూస్ గురించి ఇంకా మీకు క్లియర్గా తెలియడం కోసం నేను ఒక మంకీ మోడల్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ నెంబర్ ప్యాడ్లో 1 క్లిక్ ఇచ్చారంటే ఫ్రంట్ వ్యూకి, 3 క్లిక్ ఇచ్చారంటే రైట్ వ్యూకి, 7 క్లిక్ ఇచ్చారంటే టాప్ వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇవే ఆప్షన్ మళ్ళీ Ctrl+1 క్లిక్ చేస్తే బ్యాక్ వ్యూ, Ctrl+3 క్లిక్ ఇస్తే లెఫ్ట్ వ్యూ, Ctrl+7 క్లిక్ ఇస్తే బాటమ్ వ్యూ. సో ఇలా ఈ 6 డైరెక్షన్ నుంచి మీరు మీ మోడల్ అయితే చూడొచ్చు. మీకు షార్ట్ కట్స్ గుర్తులేకపోతే సింపుల్గా ఇక్కడ ఉన్న XYZని ఇవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మన థర్డ్ టాపిక్ టూల్ బార్. ఈ 3D వ్యూపోర్ట్లో లెఫ్ట్ సైడ్ మనకు టూల్ బార్ అనేది ఉంటుంది. మీకు ఇది కనిపించకపోతే T ప్రెస్ చేయండి. టూల్ బార్ని హైడ్ చేయాలన్నా కూడా మళ్ళీ T ప్రెస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలంటే మీరు దాని దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ క్లిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ మౌస్లో. సో ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయింది. ఇలా మీకు మల్టిపుల్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ అయితే ఇవ్వాలి. ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ని ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మూవ్ చేయాలంటే ఈ టూల్ అనేది యూస్ చేస్తాం. దీని షార్ట్ కట్ వచ్చేసి G ప్రెస్ చేసి మూవ్ చేస్తే ఆబ్జెక్ట్ ఫ్రీగా మూవ్ అవుతుంది, అంటే ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. ఇలా కాకుండా మీరు ఒక పర్టికులర్ డైరెక్షన్లోనే మూవ్ చేయాలి, లేదా X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో లేదా Z డైరెక్షన్లో, ఈ ఒక్క డైరెక్షన్లో మూవ్ చేయాలనుకుంటే G ప్రెస్ చేసిన వెంటనే మీకు ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలో X ఆర్ Y ఆర్ Z ఆ డైరెక్షన్ అయితే మీరు క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ నా ఆబ్జెక్ట్ X అనే డైరెక్షన్ లో మూవ్ అవ్వాలనుకుంటున్నా, G ప్రెస్ చేసిన వెంటనే X ప్రెస్ చేయాలి, GX అనమాట. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ X డైరెక్షన్ లో మాత్రమే మూవ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ Z డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, GZ. ఇప్పుడు చూసారా, ఈ ఆబ్జెక్ట్ ఓన్లీ Z డైరెక్షన్ లో మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రొటేట్. ఒక ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయడానికి ఈ టూల్ అయితే యూస్ చేస్తాం. షార్ట్ కట్ కి వచ్చేసి R. మీరు నచ్చిన స్పెసిఫిక్ XYZ లో రొటేట్ చేయాలనుకుంటే R+Y ఆర్ X ఆర్ Z మీకు నచ్చింది క్లిక్ ఇవ్వాలి. సేమ్ ఇది వరకు చెప్పిన టూల్ లాగానే. ఇప్పుడు నా ఆబ్జెక్ట్ Y డైరెక్షన్ లో రొటేట్ అవ్వాలనుకోండి, నేనేం చేయాలి, R+Y క్లిక్ అవ్వాలి, RY. ఇప్పుడు చూసారా, నా ఆబ్జెక్ట్ R అనే డైరెక్షన్ లో మాత్రమే రొటేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది Z డైరెక్షన్ లో మూవ్ చేయాలంటే ఏం చేయాలి, RZ క్లిక్ ఇవ్వాలి.
సో సేమ్ ఇలాగే నెక్స్ట్ స్కేల్ టూల్. ఒక ఆబ్జెక్ట్ని స్కేల్ చేయడానికి అయితే ఈ టూల్ అయితే యూస్ చేస్తాం. లైక్ చిన్నది కానీ పెద్దది కానీ స్కేల్ చేయడానికి యూస్ చేస్తాం. మీకు నచ్చిన డైరెక్షన్లో స్కేల్ చేయాలంటే ఇందాక చెప్పినట్టే X+X, S+Y, S+Z ఇలా మీకు క్లిక్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నా ఆబ్జెక్ట్ అనేది ఓన్లీ Z డైరెక్షన్లో స్కేల్ అవ్వాలంటే S+Z, SZ క్లిక్ ఇచ్చానంటే S డైరెక్షన్లో మాత్రమే స్కేల్ అవుతుంది. మిగతా X డైరెక్షన్లో Y డైరెక్షన్లో స్కేల్ అవ్వదు, ఎందుకంటే మనం SZ క్లిక్ ఇచ్చామన్నమాట. సపోజ్ మీకు X డైరెక్షన్లో స్కేల్ అవ్వాలంటే SX క్లిక్ ఇవ్వాలి. నేను మీకు ఇప్పటి వరకు చెప్పినవి షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ కాకుండా మీరు ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలన్నా, రొటేట్ చేయాలన్నా, స్కేల్ చేయాలన్నా ఈ టూల్ బార్లో టూల్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి యూస్ చేసి అయినా మీరు యూస్ చేయొచ్చు. సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ టూల్. ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఇందాక XYZ అనే ఆప్షన్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఆప్షన్స్ అన్ని కలిపి ఒకే టూల్లో అయితే ఉంటుంది. మీరు ఈ టూల్ క్లిక్ చేసిన వెంటనే మీరు చూసారంటే ఇదే ఆప్షన్లో మనం మూవ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు అండ్ స్కేల్ కూడా చేయొచ్చు. ఈ 3 ఆప్షన్లు కలిపి దీంట్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ 3D కర్సర్ టూల్ ఉంది. ఈ 3D కర్సర్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్. మీకు ఈ వీడియోలో చెప్తే అర్థం కాకపోవచ్చు. నెక్స్ట్ దీనికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం, ఒక 2-3 వీడియోస్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి అనోటేట్ టూల్. ఈ టూల్ ఏంటంటే మనం ఏదైనా టెంపరీగా నోట్స్ తీసుకోవడానికి, ఏదైనా రఫ్గా డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ టూల్ గురించి ముందే తెలుసుకుందాం, ఇప్పుడే పెద్ద అవసరం లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి మెజర్ టూల్. ఈ మెజర్ టూల్ నథింగ్ బట్ మన రియల్ లైఫ్లో స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ అనే వర్క్ అవుతుంది. ఇది యూస్ చేసి మనకు ఆబ్జెక్ట్ హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ యాంగిల్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్స్ అన్ని కవర్ చేశాను. ఒకసారి క్విక్గా రికాప్ అయితే చూద్దాం. ఇక్కడ మనం ఫైల్ని సేవ్ చేయాలంటే Ctrl+S, సేవ్ యాజ్ చేయాలంటే Ctrl+Shift+S, ఫైల్ని ఓపెన్ చేయాలంటే Ctrl+O. ఇప్పుడు మనం నావిగేషన్లో చూస్తే ఆర్బిట్ చేయాలంటే మిడిల్ మౌస్ బటన్, ప్యాన్ చేయాలంటే Shift+ మిడిల్ మౌస్ బటన్, జూమ్ చేయాలంటే రైట్ క్లిక్ ప్లస్ మిడిల్ మౌస్ బటన్ అండ్ డ్రాగ్, ఫ్రంట్ వ్యూకి వెళ్ళాలంటే నెంబర్ ప్యాడ్ 1, రైట్ వ్యూకి వెళ్ళాలంటే నెంబర్ ప్యాడ్ 3, టాప్ వ్యూకి వెళ్ళాలంటే నెంబర్ ప్యాడ్ 7. అలానే ఒక ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే షార్ట్ కట్ Z, ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలంటే షార్ట్ కట్ R అండ్ ఒక ఆబ్జెక్ట్ని స్కేల్ చేయాలంటే షార్ట్ కట్ S అనమాట. మీకు నచ్చిన డైరెక్షన్లోకి మూవ్ చేయాలంటే ఈ షార్ట్ కట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన డైరెక్షన్ XYZ ఏదైనా క్లిక్ ఇవ్వచ్చు. ఈ షార్ట్ కట్స్ అన్ని ఇప్పుడే మైహెడ్ చేయాలంటే అవసరం లేదు. మన కోర్సులో అసెట్ క్రియేట్ చేసే కొద్దీ ఈ టూల్స్ అన్ని ఎక్కువ మనం యూస్ చేస్తూ ఉంటాం. ఈ షార్ట్ కట్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు. కాకపోతే నేర్చుకోవడం మాత్రం వెరీ ఇంపార్టెంట్. సో గైస్, ఈ క్లాస్లో మీరు కొన్ని బ్లెండర్ బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అయితే నేర్చుకున్నారు. నెక్స్ట్ క్లాస్లో ఈ రోజు మనం నేర్చుకున్న టూల్స్తో ఒక మోడల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ బ్లెండర్ అనేది అంత ఈజీ సాఫ్ట్వేర్ అయితే కాదు. డైలీ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. ఏదో 1-2 వీడియోలు చూసి బ్లెండర్ నేర్చుకోవచ్చు అంటే అది ఇంపాసిబుల్. మీరు డైలీ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నేర్చుకోవచ్చు. సో ఈ క్లాస్ 1, క్లాస్ 2 నోట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. ఈ నెక్స్ట్ క్లాసెస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో VFX రిలేటెడ్ కంటెంట్ అయితే ఉంది, ప్లీజ్ గో విత్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ హ్యాపీ బ్లెండింగ్, బై బై.